హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనము 7 to 8 ఇయర్స్ పిల్లలకి పెప్లం బ్లౌజ్ అంటే ఇక్కడ ఫోటోలో కనిపిస్తుంది కదా, ఈ మోడల్లో బ్లౌజ్ కటింగు అలాగే స్టిచ్చింగ్ చూడబోతున్నాము. అండ్ దీని మీదకి గాగ్రా వచ్చేసి రేపటి వీడియోలో చూద్దాము. ఫస్ట్ అయితే బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ చూద్దాము. వీడియోని చివరి వరకు చూడటానికి ట్రై చేయండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. బ్లౌజ్ కొంచెం పై వైపున షార్ట్గా కట్ చేసుకున్నాను, కింద వైపున అంబ్రిల్లా కటింగ్ పెట్టి ఎక్స్ట్రా లేయర్ అయితే యాడ్ చేశాను అనమాట. ఎవరో బొంగ హ్యాండ్స్ ఇంకొంచెం నీట్గా చూపించండి నిదానంగా అని చెప్పారు. సో ఈ వీడియోలో బొంగ హ్యాండ్స్ కూడా కొంచెం నీట్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఫస్ట్ దీనికోసం నేను బ్లౌజ్ పీస్ అండి, ఇది టాన్లో కట్ చేయించుకొచ్చాను. 1 మీటర్ తీసుకున్నాను. సో ఇది పన్నా పెద్దగా ఉంది కాబట్టి 1 మీటర్ క్లాత్తో ఈ బ్లౌజ్ అయితే నాకు రెడీ అయిపోయింది. మామూలుగా పన్నా తక్కువ కనుక ఉన్నట్లయితే 1.5 మీటర్ కావాలండి. లైనింగ్ వచ్చేసి నేను 1.5 మీటర్ తీసుకున్నాను. బ్లౌజ్ పీస్ అయితే 1 మీటరే తీసుకున్నాను, పెద్ద పన్నా కాబట్టి. ఇంకా కొంచెం పెద్ద పిల్లలు అనుకోండి, అంటే 10 ఇయర్స్ అలా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి 1.5 మీటర్ లైనింగు 1.5 మీటర్ బ్లౌజ్ పీసు కావాలి. సో ఫస్ట్ అయితే లైనింగ్ని వాటర్లో తడుపుకున్నాను. దీన్ని నీట్గా ఐరన్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా 2 మడతలుగా వేసుకున్నాను. నా వైపుకి జాయింట్ ఉంది, నాకు ఆపోజిట్లో ఓపెన్స్ ఉన్నాయి. కింద వైపున 1/2 ఇంచ్ మార్జిన్ అయితే వదులుకున్నాను. ఫస్ట్ బ్లౌజ్ యొక్క పొడవు ఖర్చులతో కలిపి 10 ఇంచులు తీసుకున్నాను. పై వైపున 1/2 ఇంచ్ ఖర్చులోకి పోతుంది, కింద వైపున 1/2 ఇంచ్ ఖర్చులోకి పోతుంది. ఖర్చులతో కలిపి 10 ఇంచులు పొడవు. అలాగే నెక్ వెడల్పు 2 ఇంచులండి, కరెక్ట్గా 2 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఈ ఏజ్ పిల్లలకి. నెక్ డౌన్ వచ్చేసి 4.5 ఇంచులు. నెక్ వెడల్పు 2 ఇంచులు, నెక్ డౌన్ 4.5 ఇంచులు. సో ఫస్ట్ ఇక్కడ నేను షోల్డర్ తీసుకుంటున్నాను. షోల్డర్ వచ్చేసి 3.5 ఇంచు పెట్టాను. స్టిచ్చింగ్ అయిన తర్వాత 2.5 ఇంచు మిగులుతుంది. నెక్ డౌన్ 4.5 ఇంచులు. సో నెక్ వెడల్పు 2 ఇంచులు, నెక్ డౌన్ 4.5 ఇంచులు, షోల్డర్ వెడల్పు 3.5 ఇంచులు. ఖర్చులతో కలిపి స్టిచ్చింగ్ అయిన తర్వాత 3.5 ఇంచులు 2.5 ఇంచు వస్తుందన్నమాట. చంక డౌన్ వచ్చేసి 5 ఇంచులండి. ఈ షోల్డర్ వెడల్పు ఎంత ఉందో చూసుకొని ఈ చంక డౌన్ దగ్గర కూడా అదే వెడల్పు మ్యాచ్ అయ్యేలాగా చూసుకోండి. అంటే మనకు షోల్డర్ వెడల్పు వచ్చేసి 5.5 ఇంచు వచ్చింది కదా, ఆ 5.5 ఇంచు వెడల్పు చంక డౌన్ దగ్గర కూడా మ్యాచ్ అయ్యేలాగా పెట్టుకొని ఇలా ఒక బాక్స్ డ్రా చేసుకొని అందులో కార్నర్ నుంచి 1.5 ఇంచు దగ్గర ఒక మార్క్ పెట్టుకొని ఇలా చంక రౌండ్ అయితే డ్రా చేసుకోండి. మీ పిల్లలు కొంచెం బొద్దుగా కనుక ఉన్నారనుకోండి 5.5 ఇంచు పెట్టుకోండి, చంక డౌన్ సరిపోతుంది. ఇప్పుడు చెస్ట్ లూజు, ఇది 4 మడతల మీదుగా చెస్ట్ లూజు 7 ఇంచులు తీసుకుంటున్నానండి. ఎక్స్ట్రా 2 ఇంచులు ఖర్చు కోసం. అంటే ఫుల్ చెస్ట్ రౌండ్ వచ్చేసి ఇది 4 మడతల మీదకి 7 ఇంచులు కదా, ఫుల్ చెస్ట్ రౌండ్ 28 ఇంచులు. ఫుల్ నడుము రౌండ్ 26 ఇంచులు. ఇక్కడ నేను 4 మడతల మీదుగా ఉంది కాబట్టి 6.5 ఇంచు పెట్టుకున్నాను నడుము లూజు. ఎక్స్ట్రా 2 ఇంచులు ఖర్చు కోసం. చిన్నపిల్లలు కాబట్టి 2 ఇంచులు ఖర్చు ఉండేలాగా చూసుకుంటే ఫ్యూచర్లో బ్లౌజ్ అనేది కొంచెం టైట్ అయితే మళ్ళీ మనం కుట్లు విప్పుకుంటే లూజ్ వస్తుందన్నమాట. సో ఇది నేను ఫస్ట్ ఫ్రంట్ పార్టే కట్ చేసుకుంటున్నానండి. ఇది కేవలం 2 మడతల మీదుగానే ఉంది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి. చంక లూజ్ దగ్గర ఒక కాటు పెట్టుకున్నాను. అలాగే నెక్ వెడల్పు దగ్గర 2 ఇంచులకి బాక్స్ వేసాం కదా, అక్కడ ఒక చిన్న కాటు పెట్టానన్నమాట బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడానికి. ఇప్పుడు ఇదే లైనింగ్ని ఇదే విధంగా ఉంచండి మడతని. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, దీన్ని తీసుకొని ఇక్కడ మార్కింగ్ వేస్తున్నా చూడండి, ఇక్కడ వేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్కి కూడా నేను జాయింట్ ఉండే వైపు నెక్ పార్ట్ వేస్తున్నానండి. 1.5 ఇంచు ఇలా లైన్ వేశాను. బ్యాక్ పార్ట్లో నెక్ మోడల్ కోసము 1.5 ఇంచు ఎక్స్ట్రా లైన్ వేశాను. ఆ లైన్ మీద నుంచి ఫ్రంట్ పార్ట్ పెట్టి ఇటు సైడ్ నేను కట్ చేసేస్తున్నానండి. ఎక్స్ట్రా 1.5 ఇంచు లైన్ అలాగే ఉంచాలి. ఉక్సులు పట్టి కాజల్ పట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు అతుకు వేసుకోవాలన్నమాట. ఎందుకంటే చిన్న మోడల్ పెడుతున్నా కాబట్టి ఇక్కడ నేను ఉక్సులు పట్టికి కాజల్ పట్టికి ఎక్స్ట్రా క్లాత్ అయితే వదలకుండా నెక్ వైపున 1.5 ఇంచు లైన్ వేసుకున్నాను ఖర్చు కోసము. ఇప్పుడు ఈ నెక్ వెడల్పు దగ్గర మనం 2 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకున్నాం కదా, అక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. బ్యాక్ నెక్ డ్రా చేసుకోవడానికి చంక లూజ్ దగ్గర కూడా ఒక టక్స్ పెట్టేయండి బ్యాక్ పార్ట్లో. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసేయండి. ఫ్రంట్ పార్ట్ తీసేసిన తర్వాత ఈ నెక్ మార్కింగ్ పడింది కదా, ఈ నెక్ మార్కింగ్ ఇలాగే డ్రా చేసేసుకోండి. సేమ్ 2 ఇంచుల వెడల్పు ఉండాలి. అలాగే నెక్ డౌన్ ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ నేను 1 ఇంచు తగ్గించేసుకున్నాను. అందులో రౌండ్ నెక్ డ్రా చేశాను. అలాగే కింద వైపున మోడల్ కోసం 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి తర్వాత ఇక్కడ మళ్ళీ ఒక 3 ఇంచులు నెక్ డౌన్ చేస్తున్నా చూడండి, 3 ఇంచులు.
సో పై వైపున 3 ఇంచులకు ఒక బాక్స్ డ్రా చేసి అందులో రౌండ్ నెక్ ఇచ్చాను. మధ్యలో 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చాను. మళ్ళీ కిందన 3 ఇంచుల బాక్స్ అయితే డ్రా చేశాను. మీకు రౌండ్ నెక్ కావాలంటే రౌండ్ నెక్ కట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను 4 పక్షాల నెక్ అయితే కట్ చేసుకుంటున్నాను. జస్ట్ అలా చూపించాను అంతే. రౌండ్ కావాలంటే రౌండ్ తీసుకోవచ్చు అని. సో ఇలా మధ్యలో 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చాను. ఆ 1 ఇంచ్ గ్యాప్ అలానే ఉంచాలి. కింద వైపున కూడా ఒక 3 ఇంచుల బాక్స్ కొట్టుకున్నాం కదా, ఇది కూడా నేను కట్ చేసేస్తున్నాను. సో ఇలా వస్తుంది మనకి నెక్ షేప్ అనేది. ఇక్కడ నేను చేసిన పొరపాటు ఏంటంటే ఈ మధ్యలో 1 ఇంచ్ గ్యాప్ మాత్రమే ఉంచాను కదా, సో అది 1 ఇంచ్ ఉంచడం వల్ల స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అయింది నాకు. ఇక్కడ 1 ఇంచ్ కాకుండా 1.5 ఇంచ్ మీరు వదులుకోండి. ఇదే మోడల్ మీరు పెట్టాలనుకుంటే 1.5 ఇంచ్ వదలండి. సో ఇక్కడ నేను ఇది ఓపెన్ చేసేసాను. స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇలా మడిచేస్తే ఖర్చులోకి వెళ్ళిపోతుంది అన్నమాట. సో మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఆ మోడల్ దగ్గర నేను చెప్పిన టిప్ అనేది. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో చంక లోతు తీసుకుంటున్నాను. ఈ రౌండ్ దగ్గర మాత్రమే తీయండి. 5 ఇయర్స్ బిలో ఉన్న పిల్లలకైతే ఈ చంక రౌండ్లు ఇవన్నీ తీయాల్సిన అవసరం లేదు ఫ్రంట్ పార్ట్కి. ఇంకా అక్కడి నుంచి ఇంకొంచెం పెద్ద పిల్లలకైతే చంక రౌండ్ తీసుకుంటే బాగుంటుంది. సో ఇదైతే వైలెట్ అండి, మంచి వైలెట్ కలరు, పర్పుల్ కలర్ అంటారు కదా. ఇంతకుముందు వైలెట్ అనేవాళ్ళు, ఇప్పుడు అందరు పర్పుల్ అంటున్నారు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఇలా ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకొని అన్ని వైపులా కేవలం 1/2 ఇంచ్ మాత్రం ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోండి. 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకుంటే క్లాత్ వేస్ట్ అవుతుంది కాబట్టి, ఇది ఫ్యాన్సీ క్లాతే కాబట్టి ఒక్క 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోండి. ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాం కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా ఎటువైపున వేసి కట్ చేసుకుంటే మనకి క్లాత్ సేవ్ అవుతుందో చూసుకుంటూ కట్ చేసుకోవాలి. సో ఒకే వైపున మనకి ఫ్రంట్ బ్యాక్ వచ్చేసినాయి ఒక సైడు. సో ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాము. ఇందాకలా లైనింగ్లో మనము ఫ్రంట్ బ్యాక్ పార్ట్లు కట్ చేసుకున్నాం కదా, ఆ ఫ్రంట్ బ్యాక్ తీసిన సైడు ఇది సైడ్ క్లాత్ అనమాట, సైడ్ మిగిలిన క్లాత్. ఈ క్లాత్ని ఇలా 4 మడతలుగా వేసుకోండి వీడియోలో చూపించిన విధంగా. ఇందులో చిన్నపిల్లలు కాబట్టి బుంగ హ్యాండ్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకున్నాక వాటికి ఆపోజిట్లో సైడ్ మిగిలిన క్లాత్ అనమాట ఇది 4 మడతలుగా వేసుకున్నాను. కింద వైపున క్రాసులు ఉంటే అవి నేను కట్ చేసేస్తున్నాను. సో ఇక్కడ బుంగ హ్యాండ్స్ అనేది మీరు జాగ్రత్తగా గమనించండి, కొంచెం నిదానంగా చూపిస్తున్నాను. ఇలా 4 మడతలుగా వేసుకున్న తర్వాత నా వైపున అన్ని జాయింట్లు ఉన్నాయి, నాకు ఆపోజిట్లో ఓపెన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు నా వైపున ఒక 3 ఇంచులు వెడల్పు మార్క్ చేసుకుంటున్నాను. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసాను. ఇది మనం బుంగలు పెట్టుకోవడానికి అనమాట. సో అలా లైన్ వేసేసిన తర్వాత ఇప్పుడు ఆ లైన్ మీద నుంచి మనకి కావాల్సిన హ్యాండ్ హైట్ వచ్చేసి 5 ఇంచులండి. 5 ఇంచులు ఖర్చులతో కలిపి 5 ఇంచులు. సో ఇక్కడ కూడా ఒక లైన్ వేసేయండి. ఇక్కడ లైన్ వేసాం కదా, ఇప్పుడు హ్యాండ్ డౌను. సో నేను చూపించిన విధంగా తీసుకోండి, మీకు పర్ఫెక్ట్గా వస్తాయి. హ్యాండ్ డౌను 2 ఇంచులండి. ఇక్కడ ఒక మార్క్ వేసుకోండి. ఇప్పుడు చేతి చివరి లూజు, ఈ లైన్ దగ్గర నుంచి అటువైపుకి చేతి చివరి లూజు 4.5 ఇంచులు. మా పాప చేతి లూజ్ అయితే 4.5 ఇంచులు. ఎక్స్ట్రా 2 ఇంచులు ఖర్చు కోసం. ఇప్పుడు మనకి చంక లూజ్ కావాలి కదా, దీనికోసము బాడీ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఏదైనా ఒక పార్ట్ తీసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నాను. ఖర్చులతో కలిపి ఈ హ్యాండ్ హైట్ దగ్గర నుంచి హ్యాండ్ డౌన్ మార్కింగ్ వేసాం కదా, అక్కడికి ఖర్చులతో కలిపి చంక లూజు మార్క్ చేసుకోండి. ఇలా చూసుకుంటే మనకి హ్యాండ్ జాయింట్లు ఎక్కువ తక్కువ రావు, నీట్గా వస్తాయన్నమాట. సో అది మనకి సైడ్ ఖర్చు. ఇప్పుడు హ్యాండ్ డౌన్ చేయాలి కదా, దానికోసము స్టార్టింగ్లో హ్యాండ్ హైట్ ఉంది కదా, అక్కడి నుంచి స్టార్టింగ్ నుంచి 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా డౌన్ చేసేసుకోండి. ఇది మనకి ఒరిజినల్ హ్యాండ్ అనమాట. ఇప్పుడు దీనికి మనం బొంగ పెట్టాలి కదా, ఈ బొంగ కోసము ఇందాక మనం లైన్ వేసుకున్నాం చూడండి, 3 ఇంచెస్ మార్క్ పెట్టి లైన్ వేసుకున్నాం కదా, ఇక్కడ హ్యాండ్ హైట్ 5 ఇంచులు పెట్టాం కదా, అక్కడి నుంచి పైకి 3 ఇంచులకి మార్క్ చేసుకున్నాను. హ్యాండ్ హైట్ ఎక్కడైతే పెట్టానో అక్కడి నుంచి పైకి 3 ఇంచులకి ఇక్కడ ఒక లైన్ వేసుకొని, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఇందాక మనం హ్యాండ్ మార్కింగ్ వేసాం కదా, అక్కడికి లైన్ కలిపేయాలి క్రాస్గా. సో వీడియోలో చూపించిన విధంగా చూడండి. బొంగలు పెట్టాలంటే ఇలా ఫస్ట్ మనం ఒక 3 ఇంచులు ఎక్స్ట్రా క్లాత్ వదులుకొని ఆ తర్వాత హ్యాండ్ అంతా నీట్గా కొలుచుకొని లాస్ట్లో ఈ బొంగ కోసము మనం వదులుకున్న క్లాత్ నుంచి హ్యాండ్ మార్కింగ్కి కలుపుకుంటే సరిపోతుందన్నమాట. ఏ వయసు వాళ్ళకైనా సరే ఇలాగే మనం వదులుకొని బొంగలు పెట్టుకోవచ్చండి.
సో మీరు ఇంకొకసారి ఈ కటింగ్ చూడడానికి ట్రై చేయండి, అంటే హ్యాండ్స్ వరకు ఇంకొకసారి చూడడానికి ట్రై చేయండి. సో ఇక్కడ బొంగులు ఇక్కడి నుంచి పెట్టడం స్టార్ట్ చేయాలి కదా, అక్కడ ఒక మార్క్ పెట్టాను, హ్యాండ్ మిడిల్లో ఒక మార్క్ పెట్టాను, చంక లూజ్ దగ్గర ఒక మార్క్ పెట్టాను. సో ఇది 4 మడతల మీదుగా ఉంది కదా, దీన్ని ఇలా ఈ కింద వైపును కూడా మార్క్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ 3 ఇంచుల దగ్గర మార్క్ పెట్టాం కదా, ఆ కింద వైపును కూడా మార్క్ పెట్టుకుంటే బొంగులు పెట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. 4 మడతల మీదుగా 3 ఇంచులు తీసుకున్నాం కదండి, ఇలా ఓపెన్ చేస్తే ఇది 6 ఇంచులు వస్తుందన్నమాట. ఈ 6 ఇంచుల క్లాత్లో ఇలా మనం బొంగులు పెట్టేస్తాము. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ కూడా కట్ చేసుకోవాలి. హ్యాండ్ ఒరిజినల్ హైట్ మనకి ఖర్చులతో కలిపి 5 ఇంచులు, అంటే ఖర్చులు కాకుండా స్టిచ్చింగ్ అయిన తర్వాత 4 ఇంచులు వస్తుందన్నమాట. సో బొంగులు పెట్టాలంటే ఎప్పుడైనా కూడా 2 ఇంచుల నుంచి 3 ఇంచుల క్లాత్ని ఎక్స్ట్రా వదులుకోవాలి. హైట్ అనేది హ్యాండ్ హైటు ఎక్స్ట్రా 2 ఇంచులు కానీ 3 ఇంచులు కానీ వదులుకోవాలన్నమాట. సో మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. మొన్న ఎవరో కామెంట్ చేశారు బొంగ హ్యాండ్స్ కొంచెం నీట్గా చెప్పండి అని, వాళ్ళకి ఈ వీడియో చూస్తే అర్థం అవుతుందని అనుకుంటున్నాను. సో నాకు కామెంట్లో చెప్పండి మీకు అర్థమైందా లేదా అని చెప్పేసి. సో ఇది మనకి మిగిలిన క్లాత్, ఇది బ్లౌజ్కి కింద వైపున ఇంకొక లేయర్గా అటాచ్ చేయాలన్నమాట. దీన్ని స్టిచ్చింగ్ చేసినాక, అంటే ఫస్ట్ ఈ బాడీ పార్ట్లు స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ క్లాత్ని మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడే కట్ చేసుకోవద్దు, మళ్ళీ తేడాలు వస్తాయన్నమాట. లైనింగు అలాగే ఈ బ్లౌజ్ పీస్లో మిగిలిన క్లాత్ 2 కూడా మడతేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఫస్ట్ బాడీ పార్ట్లు స్టిచ్చింగ్ చేసి ఆ తర్వాత దీన్ని కట్ చేసుకుందాము. సో కటింగ్ అయితే ఇంతే. ఇప్పుడు ఫస్ట్ బ్యాక్ పార్ట్లో స్టిచ్ చేసుకుందాము. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ కదా, ఈ బ్లౌజ్ పీస్ని ఈ లైనింగ్ పీస్లకి ఇలా క్యాన్వాస్ వేసి ఆ తర్వాత కుట్టుకుందామండి. అప్పుడే నెక్ షేప్ అనేది నీట్గా వస్తుంది. పైన లైనింగ్ వేశాను, కిందన క్యాన్వాస్ వేశాను. ఈ నెక్ చుట్టూతా పావించు, జస్ట్ పావించండి, అంతకన్నా ఎక్కువ రానియొద్దు. పావించు మార్జిను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా షోల్డర్ దగ్గర నుంచి నెక్ షేప్ అంతా ఇలా పావించు మార్జిన్ వేసుకోవాలి. నేను కటింగ్లో చెప్పిన విధంగా ఇక్కడ చూడండి 1 ఇంచ్ గ్యాప్తో ఈ లేయర్ అనేది కట్ చేశాను కదా, 1 ఇంచ్ అయితే మీరు స్టిచ్చింగ్ చేశాక ఇది తిరగేయడానికి కొంచెం ఇబ్బంది పడాలి. ఖచ్చితంగా 1.5 ఇంచు లేదా 1.35 ఇంచు, అంటే 2 ఇంచులకి 2 పాయింట్స్ తక్కువ, లేదా 2 ఇంచులు పెట్టుకున్న ఆ నాడ అనేది కొంచెం వెడల్పు వస్తుంది అంతే. 1.5 ఇంచు లేదా 2 ఇంచులు పెట్టుకోండి. నేను పాట్ నెక్ తీయాలనే ఉద్దేశంతో 1 ఇంచ్ గ్యాప్ వదిలేను, మళ్ళీ లాస్ట్లో ఇలా 4 పక్షాలు తీసేసాను అనమాట. సో తిరిగేసేదానికి కొంచెం నాకే ఇబ్బంది అయింది, కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇంకా ఇబ్బంది అవుతుందన్నమాట. సో ఇది మాత్రం మీరు మైండ్లో పెట్టుకోండి. నేను ఇదే మోడల్ మీరు స్టిచ్ చేయాలి అంటే ఇక్కడ వదిలిన ఈ 1 ఇంచ్ దగ్గర ఒక 2 ఇంచెస్ వదులుకోండి, మర్చిపోవద్దండి. సో ఫస్ట్ క్యాన్వాస్ని ఇలా పావించు మార్జిన్తో నెక్ చుట్టూతా కుట్టుకొని లోపల వైపున ఎక్స్ట్రా లేకుండా కట్ చేసేసుకొని దాన్ని లైనింగ్కి అటాచ్ చేసేయండి. ఇదే విధంగా ఇటు సైడ్ కూడా ఇలా ఎదురెదురుగా ఉండేలాగా చూసుకోండి. ఇటు సైడ్ కూడా కింద వైపున క్యాన్వాస్, పై వైపున బ్లౌజ్ పీస్ పెట్టి ఇటు సైడ్ కూడా కుట్టి పక్కన పెట్టేసుకోండి. లేదంటే మళ్ళీ మనం 2 ఒకే వైపుకి కుట్టేస్తే ప్రాబ్లం అవుతుంది కదా, అందుకని దాన్ని కూడా అలా రెడీ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని లైనింగ్ని ఒరిజినల్ బ్లౌజ్కి అంటించేద్దాము. కింద వైపున బ్లౌజ్ పీస్ పెట్టాను, పై వైపున ఈ లైనింగ్ పీస్ పెట్టుకున్నాను. ఇందాక మనం స్టిచ్ వేసాం కదా క్యాన్వాస్కి లైనింగ్కి, అదే స్టిచ్ మీద ఇప్పుడు ఇంకొక స్టిచ్ వేసేయాలి. ఇందాక వేసుకున్న కుట్టే కరెక్ట్గా కుట్టుకోవాలండి, పావించు మార్జిన్ తోటే. ఇప్పుడు అదే కుట్టు మీద ఇక్కడ మనం కుట్టు వేసుకుంటే సరిపోతుందన్నమాట, ఎక్కువ తక్కువ రాకుండా నీట్గా ఉంటుంది. సో ఇది డీప్ నెక్ కదా, ఈ డీప్ నెక్కి గ్రిప్ ఉండడం కోసం మధ్యలో అలా నాడాలాగా వదిలాను అన్నమాట, అంతే. సో స్టార్టింగ్లో పిక్ అయితే నేను పెట్టాను, మీరు చూసే ఉంటారు, ఐడియా వచ్చి ఉంటుంది. అలాగే ఎండింగ్లో కూడా ఈ బ్లౌజ్ పిక్ అయితే నేను యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ కార్నర్స్లో చిన్నగా కాట్లు పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా తిరగేసుకుంటే లైనింగ్కి బ్లౌజ్ పీస్కి మధ్యలో క్యాన్వాస్ వెళ్తుందన్నమాట. క్యాన్వాస్ వేసుకుంటేనే మనకి మోడల్ నెక్స్ షేప్స్ అనేవి నీట్గా వస్తాయండి. ఇప్పుడు ఇక్కడ నాడా ఉంది కదా, ఈ నాడాన్ని తిరిగేసేదానికి నాకు కొంచెం ఇబ్బంది అయింది, చాలా సన్నగా పెట్టాను. అందుకే నేను ఇందాక మీకు 1కి 2 సార్లు చెప్పాను, కటింగ్లో ఈ నాడా దగ్గర 2 ఇంచులు కానీ 1.5 ఇంచు కానీ వెడల్పు వదులుకుంటే ఇక్కడ ఇలా కుట్టి తిరిగేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉండేది. మేబీ ఇది తిరిగేసేటప్పుడు అనుకున్నాను అన్నమాట, మీకు కూడా చెప్పాలి, ఇంత సన్నగా పెట్టుకుంటే కుట్టి తిరిగేయడం కష్టం అని చెప్పేసి నేను చాలా జాగ్రత్తగా తిరిగేసుకున్నాను. ఆ కమ్మి వచ్చేసి నాడాలు కుట్టి తిరిగేసుకోవడానికి కమ్మి అనేది ఎప్పుడు మిషన్ మీదే ఉంటుంది. ఇలా మోడల్స్ పెట్టినప్పుడు ఆ మూలలు తిరగడానికి కూడా ఆ కమ్మినే యూజ్ చేస్తాను నేనైతే.
ఈ కమ్మిని ఇలా గుచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా చేయాలి, లేదంటే హోల్ పడి బయటకు వచ్చేస్తుంది అనమాట నెక్ దగ్గర. సో షేప్ అంతా నీట్గా తీసుకున్న తర్వాత నెక్ పైన చివరగా ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇదే విధంగా ఇంకొక పార్ట్ కూడా రెడీ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ మనం 2 పార్ట్స్ కదా కట్ చేసుకున్నాము, ఇంకొక పార్ట్ కూడా ఇదే విధంగా కుట్టుకోవాలండి. ఈ డ్రెస్ అయితే మా పాపకి చాలా బాగా నచ్చింది, తను వేసుకొని చూసిందనమాట కుట్టగానే. కలర్ కాంబినేషన్ కూడా నాకు బాగా నచ్చింది. మామూలుగా ఈ కలర్ కాంబినేషన్లో శారీ కోసం వెతుకుతున్నాను పిల్లలకి డ్రెస్సులు రెడీ చేయడం కోసము, బట్ శారీ అయితే దొరకలేదు, అందుకే ఇలా విడిగా మెటీరియల్ తీసుకున్నాను. రెండు కూడా ఇదే విధంగా కుట్టుకొని లైనింగ్ జాయింట్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసాను. అలాగే బ్యాక్ పార్ట్లో టక్స్ కూడా వేసేసాను. సో ఇవి బ్యాక్ పార్ట్లు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్లో మనం నెక్ కట్ చేసుకోలేదు కదండి, నేనైతే రౌండ్ నెక్ తీసేస్తున్నాను. సో ఇక్కడ లైనింగు ఎంత హైట్ ఉందో చూసుకొని ఈ ఒరిజినల్ క్లాత్ మధ్యలోకి కట్ చేసేసాను. ఈ నెక్ దగ్గర నుంచి నెక్ డౌన్ వరకు ఎంత హైట్ ఉందో చూసుకొని మధ్యలోకి కట్ చేసేసానండి. ఇలా ఎందుకు కట్ చేశానంటే ఇక్కడ మోడల్ పెట్టడం కోసము ఇలా పాట్లీ బటన్స్ అయితే రెడీ చేసుకున్నానండి. ఈ పాట్లీ బటన్స్ని ఇక్కడ మార్కింగ్ వేశాను కదా, ఈ మార్కింగ్ నుంచి పైన మార్కింగ్ వేశాను కదా, ఈ మధ్యలోనే రావాలన్నమాట. కింద నుంచి స్టార్ట్ చేసేసామంటే మనకి ఖర్చులోకి వెళ్ళిపోతాయి, కుట్టడానికి ఇబ్బంది అవుతుంది. అందుకే నేను లైనింగ్ పార్ట్ ఎంతవరకు ఉందో చూసుకొని మార్కింగ్ వేసుకొని ఈ మధ్యలోనే పెడుతున్నాను ఈ బటన్స్ అనేవి. ఈ కలర్ అయితే ఈ బ్లౌజ్కి గాగ్రా కుట్టాను కదా, సో దానికి సంబంధించిన కలర్ అనమాట ఇది. ఆ లంగాకి మ్యాచ్ అయ్యే విధంగా అదే పీస్ని తీసుకొని పాట్లీ బటన్స్ రెడీ చేసుకొని ఫ్రంట్ పార్ట్లో ఇలా మిడిల్లో వేస్తున్నాను. నేను కట్ చేసినప్పుడు ఈ మోడల్ అనుకోలేదన్నమాట. సో స్టిచ్చింగ్ చేసేటప్పుడు అనిపించింది మిడిల్లో ఈ బాల్స్ పెడితే కలర్ కాంబినేషన్ బాగుంటుంది కదా, బాగా హైలైట్ అవుతుంది చూడడానికి అని చెప్పేసి స్టిచ్చింగ్ చేసేటప్పుడు అనుకున్నాను. చాలాసార్లు అంతే, నేను కటింగ్ చేసేటప్పుడు కట్ చేసేస్తాను, స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను అనుకున్న నెక్ కన్నా మళ్ళీ వేరే నెక్ పెట్టేస్తుంటాను అనమాట. సో ఈ విధంగా బాల్స్ అనేవి పెట్టిన తర్వాత ఇప్పుడు దీని మీదుగా ఇందాక మనం కట్ చేసాం కదా పీసు, ఈ పీసు దీని మీదుగా వేసి కుట్టుకోవాలి. ఇది చూసారా ఎంత పీచు రేగిపోతుందో, కట్ చేసిన వెంటనే కుట్టేయాలి ఇలాంటి క్లాతులు. సో ఇక్కడ 1/2 ఇంచ్ మార్జిన్ అయితే నేను తప్పకుండా పడుతున్నాను, పీచు రేగే క్లాత్ కదా, అందుకని చివర్లో వేయకుండా 1/2 ఇంచ్ మార్జిన్ పట్టేస్తున్నాను. ఇక్కడ ఒరిజినల్ క్లాత్ మాత్రమే కట్ చేసుకున్నానండి, లైనింగ్ అయితే కట్ చేయట్లేదు, అందుకని ఈ ఖర్చు మనకి లోపలికి వెళ్ళిపోతుంది, పీచు రేగే అవకాశం అయితే ఉండదు. ఇలా ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకుని బాల్స్ పెట్టుకొని జాయింట్ వేసుకొని ఆ తర్వాత లైనింగ్ పెట్టుకొని కనుక మనం కవర్ చేసుకుంటే పిల్లలకి కూడా బాడీకి గుచ్చుకోకుండా ఉంటుంది, ఖర్చు అనేది లోపలికి ఉంటుంది కదా, బయటికి కనిపించకుండా. సో ఇలా కుట్టడానికి ట్రై చేయండి మ్యాక్సిమము. కొన్ని డ్రెస్సులు అయితే ఎలాగో తప్పదు, లైనింగ్ బాడీ పార్ట్ రెండు జాయింట్ చేసి ఆ తర్వాత కటింగ్ చేసి బాల్స్ పెట్టాల్సి వస్తుంది. కొన్నిటికి కుదిరిన డ్రెస్సులకి ఇలా పెట్టుకోండి లైనింగ్ కట్ చేయకుండా. సో ఇక్కడ నేను ఫస్ట్ నెక్ మార్కింగ్ వేసే కదా బాక్సు, అందులో రౌండ్ నెక్ కట్ చేసేసుకున్నాను, ఎక్కువ తక్కువ అస్సలు తీయలేదు. ఇప్పుడు మనం ఇక్కడ బాల్స్ పెట్టి కుట్టుకున్నాం కదా, దీన్ని లైనింగ్కి కరెక్ట్గా మిడిల్లో వచ్చేలాగా పెట్టుకొని మనం జాయింట్ చేసుకోవాలండి, లేదంటే ఒక సైడ్కి వచ్చేస్తాయి అన్నమాట పాప డ్రెస్ వేసుకున్నప్పుడు. లైనింగ్ పార్ట్కి కరెక్ట్గా మిడిల్ లైన్ ఉంది కదా ఫోల్డింగ్ వేసి, ఆ ఫోల్డింగ్ లైన్కి మనం ఇందాక బాల్స్ పెట్టి కుట్టాం కదా, అది మ్యాచ్ అయ్యే విధంగా పెట్టుకొని కదలకుండా పిన్స్ వేసేసి ఇప్పుడు నెక్ చుట్టూతా 1/4 ఇంచ్ ఒక లైన్ వేసుకొని కుట్టుకోండి. ఇక్కడ మనం మెడపీస్ వేయకుండా కుట్టి తిరిగేస్తామన్నమాట. ఇలా 1/4 ఇంచ్ మాత్రమేనండి. ఇందాక మనం బ్యాక్ పార్ట్లో కూడా నెక్ 1/4 ఇంచే కదా లైన్ వేసుకొని కుట్టి తిరిగేసాము, దీనికి కూడా సేమ్ అంతే 1/4 ఇంచ్ మాత్రమే మార్జిన్ వేసుకొని కుట్టి తిరిగేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే బ్లౌజ్లో కలర్ కాంబినేషన్ ఏమీ యూజ్ చేయకుండా ప్లెయిన్గా ఒకే కలర్తో కుట్టేద్దాం అనుకున్నాను, అంటే వేరొక డ్రెస్కి కూడా వేసుకునే విధంగా అనుకున్నాను. బట్ నేను కుట్టేటప్పుడు అనుకున్నాను అనమాట, ఈ బాల్స్ ఇవన్నీ కూడా లేస్ కూడా వేశాను లంగాకి మ్యాచ్ అయ్యే విధంగా. సో ఫస్ట్ అయితే అనుకోలేదు, స్టిచ్చింగ్ చేసేటప్పుడు సరే కలర్ కాంబినేషన్ పెట్టేద్దాంలే, ఇదే డ్రెస్ మీదకి బాగుంటుందని చెప్పి వేస్తున్నాను. మధ్యలో ఆ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసి నెక్ చుట్టూతా చిన్న చిన్న కాట్లు పెట్టుకోండి, ఇప్పుడు తిరిగేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా ఫింగర్తో లైనింగ్ని రఫ్ చేసామంటే లైనింగ్ కిందకి నీట్గా ఫోల్డ్ అవుతుంది.
సో ఈ విధంగా ఇప్పుడు నెక్ చివరన ఒక స్టిచ్ వేసేయండి. ఈ రౌండ్ కుట్టేటప్పుడు ఎక్కడ కూడా లాగి పట్టుకొని సాగదీయొద్దండి, నార్మల్గా పట్టుకోండి. లైనింగ్ని నీట్గా కిందకి ఫోల్డింగ్ వేస్తూ ఒక స్టిచ్ వేసేసుకోండి, సరిపోద్ది. వీడియో లెంతీగా ఉందని స్కిప్ చేయొద్దు. అలా స్కిప్ చేస్తే ఈ మోడల్ అనేది మీకు అర్థం కాదన్నమాట. పూర్తిగా చూస్తేనే కదా అర్థమవుతుంది. పూర్తిగా చూడకుండా బ్లౌజ్ ఇది కష్టంలే మన వల్ల కాదు అని అనుకోవద్దు. ఏదైనా పూర్తిగా చూసి ఆ తర్వాత నేర్చుకోవడానికి ట్రై చేయండి, తప్పకుండా వస్తుంది. ఇప్పుడు లైనింగ్ జాయింట్ వేసి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసి బాడీకి టక్స్ కూడా వేసేసుకోవాలి. షోల్డర్కి మిడిల్ పార్ట్ పట్టుకొని ఇలా టక్స్ వేసేసుకోవాలి. ఈ టక్స్ యొక్క హైటు 3.5 ఇంచెస్ ఉండేలాగా చూసుకోండి. సో ఇలా వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు దీనికి వేరొక లేయర్ యాడ్ చేయాలి కదా. దీనికోసము బ్లౌజ్ పీస్లో మిగిలిన క్లాత్ ఉంది కదా, ఇది చూడండి, అటు సైడ్ జాయింట్ ఉంది, ఇటు సైడ్ ఓపెన్ ఉంది. ఇది 2 మడతలుగానే వేసానండి. కేవలం ఫస్ట్ నేను ఫ్రంట్ పార్ట్కి కట్ చేస్తున్నాను. ఈ ఫ్రంట్ పార్ట్ మనం కుట్టుకున్నాం కదా, ఈ కుట్టుకున్న తర్వాత నడుము లూజు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మూలను మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ వేసేయండి. గాగ్రా కటింగ్ అండి, ఒక విధంగా ఇది గాగ్రా కటింగ్ అన్నమాట. ఫ్రంట్ పార్ట్ బాడీ లూజ్ని ఇక్కడ పెట్టుకొని ఫస్ట్ స్ట్రైట్ లైన్ వేసి, ఆ స్ట్రైట్ లైన్ వేసి కట్ చేయలేం కదా, కొంచెం ఇలా కర్వ్ షేప్ తీయండి. ఇక్కడ చూసారు కదా, బాడీ పార్ట్ ఇలా పెట్టి చూస్తే సరిపోవాలన్నమాట. ఇక్కడ నేను బాడీ పార్ట్ నడుము లూజ్ కన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా లూజ్ ఉండేలాగా డ్రా చేసుకుంటున్నాను. ఎందుకంటే చిన్న ఫ్రిల్ పెట్టాలన్నమాట ఫ్రంట్ పార్ట్లో, అందుకోసము ఉన్న నడుము లూజ్ కన్నా ఒక 1 ఇంచ్ ఎక్కువ వచ్చేలాగా మార్కింగ్ వేసుకున్నాను. నడుము లూజ్ తీసుకున్నా కదా, ఇప్పుడు ఈ లేయర్ యొక్క హైటు కింద నుంచి పైకి కరెక్ట్గా నేను 9 ఇంచులు తీసుకున్నానండి. పై వైపున 1/2 ఇంచ్ ఖర్చులోకి పోతుంది, కింద వైపున 1/2 ఇంచ్ ఖర్చులోకి పోతుంది. ఇంకా మనకి 8 ఇంచుల పొడవు మిగులుతుందన్నమాట. మనం బాడీ పార్ట్ కటింగ్లో ఖర్చులతో కలిపి 10 ఇంచులు తీసుకున్నాం కదా, సో స్టిచ్చింగ్ అయినప్పటికీ బాడీ పార్ట్ 9 ఇంచులు వస్తుంది. అక్కడ 9 ఇంచులు, ఈ 8 ఇంచులు, మొత్తం టోటల్గా 17 ఇంచులు అన్నమాట మనకి బ్లౌజ్ పొడవు. ఈ బ్లౌజ్ పొడవు మీరు కావాలంటే ఈ లేయర్ ఇంకొక 1 ఇంచ్ పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు, అది మన ఇష్టం అన్నమాట. అయితే ఈ పొడవు అయితే నేను తీసుకున్న పొడవు పాపకు వేస్తే సరిగ్గా సరిపోయిందండి. మీరు పిక్లో చూసే ఉంటారు కదా, లాస్ట్లో కూడా యాడ్ చేస్తాను, ఒకసారి చూసేయండి, మీకు ఐడియా వస్తుంది. సో నడుం పార్ట్ కట్ చేసుకున్నాను, అలాగే హైట్ మార్కింగ్ వేసాం కదా ఇక్కడ రౌండ్గా, ఇది కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఒక విధంగా గాగ్రా కటింగేనండి, కాకపోతే ఇక్కడ తక్కువ క్లాత్ పెట్టామన్నమాట నడుం చుట్టు కోసం. మరీ ఎక్కువ తీసుకుంటే బాగోదు కదా. ఈ మిడిల్లో ఒక చిన్న టక్స్ ఇచ్చేయండి. ఇటు సైడ్ పీచు రేగుతుంది కదా, ఆ పీచులు కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని లైనింగ్ని కూడా కట్ చేసుకోవాలి. ఈ లైనింగ్ని దీనికన్నా 1 ఇంచ్ హైట్ తక్కువ పెట్టి కట్ చేసుకోండి. నడుము లూజు సేమ్ తీసుకున్నాను, హైట్ మాత్రం 1 ఇంచ్ తగ్గించేసాను. ఇప్పుడు కింద వైపున సన్నగా మడిచి కుట్టుకోండి. ఇక్కడ జిగ్జాగ్ చేసుకుంటే కరువు తిరిగిపోతుంది అనమాట, నీలుక్కుంటుంది పాప వేసుకున్నప్పుడు, పిల్లలు వేసుకున్నప్పుడు, అందుకని జిగ్జాగ్ చేపించొద్దు. ఇది ఫ్యాన్సీ క్లాత్ కాబట్టి. సిల్క్ క్లాత్ అనుకోండి జిగ్జాగ్ చేపించినా బాగుంటుంది, ఫ్యాన్సీ క్లాత్ కదా జిగ్జాగ్ చేపించొద్దు. ఫస్ట్ సన్నగా ఒక 1/4 ఇంచుతో ఒక లేయర్ మడిచి కుట్టేసుకోండి. అలా చివరంతా కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక లేయరు సన్నగా మడిచి కుట్టేసుకోండి. 2 సార్లు కుట్టుకోండి, ముడత రాకుండా ఉంటుంది. అదేవిధంగా లైనింగ్ను కూడా కుట్టి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ మనము కింద వైపున బాడీ పార్ట్ పెట్టి పై వైపున ఈ లేయర్ పెట్టానండి. ఈ మిడిల్ బాడీ పార్ట్కి మిడిల్ ఉంది కదా అది, అలాగే ఈ లేయర్కి మిడిల్ పార్ట్ ఉంది కదా అది సమానంగా పట్టుకొని ఫస్ట్ ఇలా నడుము లూజ్ చెక్ చేసుకోండి. సో ఇటు సైడ్ 1 ఇంచ్ వరకు ఎక్కువ వచ్చింది. ఇది నేను ఫ్రిల్ పెట్టడానికి కట్ చేసేటప్పుడు ఎక్కువ కట్ చేశాను అన్నమాట. 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టి వీడియోలో చూపించిన విధంగా స్ట్రైట్గా కుట్టండి. ఈ బాడీ పార్ట్కి మిడిల్ పార్ట్ వస్తుంది కదా, ఇక్కడ ఆపోజిట్ ఫ్రిల్ పెట్టాలన్నమాట. బాడీ పార్ట్కి మనం బాల్స్ పెట్టాం కదా మిడిల్లో, ఆ బాల్స్కి అటువైపున 1 ఇంచ్ క్లాత్ నా వైపుకి మడిచాను. ఇప్పుడు ఇటువైపు నుంచి పాదం వైపుకి 1 ఇంచ్ క్లాత్ ఇలా ఫోల్డింగ్ వేశాను. ఆపోజిట్ బాక్స్ ప్లేటెడ్ ఫ్రిల్స్ అంటారు కదా, ఆపోజిట్ ఫ్రిల్ అనమాట. ఫస్ట్ నా వైపుకి 1 ఇంచ్ మడుచుకున్నాను, మళ్ళీ పాదం వైపుకి 1 ఇంచ్ మడిచాను. ఇలా మడిచినప్పుడు ఇక్కడ నడుము లూజు మాత్రం తగ్గకూడదు, బాడీ పార్ట్కి ఈ లేయర్కి సరిపోవాలన్నమాట. సో చూసారు కదా, ఆ బాల్స్కి మిడిల్లో ఉండాలి. ఇప్పుడు ఈ చివర పీచు రేగే క్లాత్ కాబట్టి చివర ఇంకొక కుట్టు వేస్తున్నాను. మామూలుగా ఈ కుట్టు వేయాల్సిన అవసరం లేదు, కాకపోతే నా దగ్గర ఓవర్లాక్ లేదు కాబట్టి అలా వేశాను. ఇప్పుడు ఈ బాడీ పార్ట్ని ఇలా టర్న్ చేసుకొని
ఇటువైపున లైనింగ్ పీస్ పెట్టి జాయింట్ చేయండి. సో బాగా గమనించండి. ఇక్కడ మనకి ఖర్చు పెట్టాం కదా, ఇప్పుడు ఆ ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోయే విధంగా కుడుతున్నాను, నడుము చుట్టూ బయటికి కనిపించకుండా. ఫస్ట్ పై లేయర్ వేసి కుట్టుకున్నాం కదా, దాన్ని కిందకి తిప్పించేసుకొని ఇటువైపున లైనింగ్ వేసి కుడుతున్నాను. సో ఏమైనా కొంచెం నడుము లూజ్ ఎక్కువ అనిపిస్తే ఇలా ఫ్రిల్ పెట్టేయండి. ఇక్కడ లైనింగ్కి కూడా నడుము లూజ్ కొంచెం ఎక్కువ వచ్చింది కదా, మనము సేమ్ నడుము లూజ్ కట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా నేను ఫ్రిల్ పెట్టేస్తున్నాను. ఇందాక మనము బ్లౌజ్ పీస్కి ఎలా అయితే ఫ్రిల్ పెట్టామో అదేవిధంగా ఫ్రిల్ పెట్టి ఇటువైపున మళ్ళీ నడుము లూజు తగ్గుతుందా అనేసి చెక్ చేసుకొని పెట్టాలండి. మళ్ళీ తగ్గితే బాగోదు కదా. నడుము లూజు ఇక్కడ సమంగా ఉండేలాగా చూసుకొని ఆ మిగతా క్లాతే అక్కడ ఫ్రిల్ పెట్టాను. అలాగే ఇక్కడ కూడా ఇంకొకసారి చివరన కుట్టు వేస్తున్నాను. ఈ క్లాత్ బాగా పీచు రేగుతుంది. సో మళ్ళీ అలా పీచు రేగిన తర్వాత కుట్టాలంటే కష్టం కదా, కుట్లు జారిపోతే. అందుకని నేను అలా 2-3 సార్లు వేసాను అన్నమాట. ఇప్పుడు ఇలా మనము తిప్పేసుకుంటే మనం పెట్టిన ఖర్చు లోపలికి వెళ్ళిపోతుందండి, చూడండి. సో ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్లో చెప్పండి, ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళు. నడుము చుట్టూతా ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇంకా పై వైపున కుట్టు వేయాల్సిన పని లేదు. ఇలాగే బ్యాక్ పార్ట్కి కూడా ఇలా 2 లేయర్స్ అండి, 2 సైడ్స్ ఓపెన్స్ ఉండాలన్నమాట బ్యాక్ పార్ట్కి. ఇందాక ఫ్రంట్ పార్ట్కి ఒక సైడ్ జాయింట్ వేసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్కి అలా కాకుండా 2 సైడ్స్ ఓపెన్స్ ఉండేలాగా చూసుకొని బ్యాక్ పార్ట్ నడుము లూజ్ కూడా ఇలా పెట్టుకొని స్ట్రైట్గా, తర్వాత ఇలా కర్వ్ షేప్ లాగా తీసుకోవాలి. కాకపోతే బ్యాక్ పార్ట్కి ఆపోజిట్ ఫ్రిల్ పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ నడుము అనేది కరెక్ట్గా కొలుచుకోండి. ఫ్రంట్ పార్ట్కి మాత్రమే ఆపోజిట్ ఫ్రిల్ అనేది పెట్టాను. సో బ్యాక్ పార్ట్కి అయితే ఆ విధంగా రాకుండా కరెక్ట్గా కొలుచుకోండి. నడుము సైజ్ ఒక రొంత తగ్గితే మళ్ళీ ఇలా పెంచుకోండి అంతే. ఇలా పెట్టి చూసుకోవాలి. సో సరిపోయింది, నడుములు సరిపోయింది కదా. ఇక్కడ ఒక పిన్ వేసేసి ఇప్పుడు హైట్ కూడా ఇందాక మనం తీసుకున్నాం కదండి, 9 ఇంచుల హైట్ ఖర్చులతో కలిపి అదే హైట్లో కట్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా అయితే కుట్టుకున్నామో బ్యాక్ పార్ట్ కూడా అంతే ఇలా కుట్టుకొని తిరిగేసుకుంటే ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఇదే విధంగా అటు సైడ్ కూడా కుట్టేసుకోవాలండి. సో ఇక్కడ కొంచెం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది కదా, అది కట్ చేసేసుకుంటే సరిపోతుంది. కట్ చేసేటప్పుడు ఫస్ట్ ఇలా స్ట్రైట్గా కుట్టు వేసుకొని ఆ తర్వాత కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ క్రాస్గా వస్తుంది కదా, గాగ్రా కటింగ్ పెట్టాం కాబట్టి సో ఈ క్రాస్ని ఇలా స్ట్రైట్గా తీసేసాను. ఇక్కడ మనం ఉక్సులు పట్టి కాజల పట్టి వేసుకునే దానికి అనుకూలంగా అలా స్ట్రైట్గా కట్ చేశానండి. లైనింగ్ క్లాత్లో మిగిలిన క్లాత్ ఉంది కదా, ఒక 1.5 ఇంచ్ వెడల్పు ఉండేలాగా స్ట్రైట్ పీస్ తీసుకొని పై వైపున 1 ఇంచ్ మడిచేయండి. మడిచి సైడ్ 1/4 ఇంచ్ కట్ చే పట్టుకోండి. ఈ సైడ్ అనేది 1/4 ఇంచ్ కట్ చే పట్టుకోండి. కింద వైపున కూడా 1 ఇంచ్ వరకు ఎక్కువ ఉండేలాగా వదులుకోండి. ఇప్పుడు ఈ లైనింగ్ పైన ఒక కుట్టు వేయాలి. ఇప్పుడు ఇది లోపలికి మడిచేదానికి వీలుగా ఉంటుందన్నమాట. ఈ కింద వైపున 1 ఇంచ్ ఎక్స్ట్రా వదిలాం కదా, దాన్ని ఇలా మర్చుకోండి. 2 మడతలుగా వేసేసి కుట్టు వేసేయండి. ఇదే విధంగా ఇంకొక పార్ట్ కూడా కుట్టుకోవాలి. బ్యాక్ సైడ్ 2 పార్ట్స్ తీసుకున్నాం కదా, సో ఇంకొక సైడ్ కూడా ఇదే విధంగా కుట్టేసుకుంటే సరిపోతుంది. ఈ పై వైపున 1 ఇంచ్ ఎక్స్ట్రా వదిలాం కదా, దాన్ని కూడా ఫోల్డింగ్ వేసేయాలి. ఇప్పుడు దీనికి మనము ఉక్సులు కాజాలు వేసుకుంటే బ్లౌజ్ మనకు రెడీ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు బ్యాక్ సైడ్ 2 పార్ట్లు కూడా రెడీ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఇలా షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఖర్చు పట్టుకోండి, 1/2 ఇంచ్ ఖర్చు పట్టుకోవాలి ఖచ్చితంగా. ఇలా షోల్డర్స్ జాయింట్ చేసిన తర్వాత నాకు ఇక్కడ ఒక 2 లైన్స్ ఎక్స్ట్రా వచ్చిందనమాట, 1/4 ఇంచ్ అలా. సో అది నేను కట్ చేసేసుకున్నాను. ఇలా వచ్చినప్పుడు అలా కట్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మనం హ్యాండ్స్ రెడీ చేసుకుందాము. హ్యాండ్స్కి రెండిటికి నేను లైనింగ్లు తగిలిచ్చేసి మనం ఫ్రిల్స్ పెట్టడానికి కాట్లు పెట్టాం కదా, ఆ కాట్లు పెట్టేశాను. ఇక్కడ బొంగ హ్యాండ్స్కి క్రాస్ తీయాల్సిన అవసరం లేదండి. ఏ సైజు వాళ్ళకైనా సరే బొంగ హ్యాండ్స్కి క్రాసులు తీయాల్సిన అవసరం లేదు, అంటే హ్యాండ్ లోతు. ఇప్పుడు ఒక హ్యాండ్ పక్కన పెట్టేసి ఇంకొక హ్యాండ్కి కింద వైపున ఫ్రిల్స్ పెట్టేద్దాము. చిన్న ఫ్రిల్స్ ఇలా ఫోల్డింగ్ వేసేసుకోవాలన్నమాట, వీడియోలో చూపించిన విధంగా. ఇక్కడ నేను కాట్లు పెట్టాను కదా, ఈ కాట్లకి మధ్యలో ఒక కాటు పెట్టుకోండి మళ్ళీ. అంటే 6 ఇంచులు క్లాత్ వదులుకున్నాం కదా మనం ఫ్రిల్ పెట్టడానికి, సో ఈ రెండింటికి మధ్యలో కూడా ఒక మార్క్ పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఆ మార్క్ పెట్టాం కదా అక్కడి వరకు ఇలా ఫ్రిల్స్ నా వైపుకి పెడుతున్నాను. చిన్న ఫ్రిల్స్ పెడుతున్నాను నా వైపుకి. ఇప్పుడు మనం ఎక్కడైతే కాట్ పెట్టామో అక్కడ వరకు అటు సైడ్ పెట్టాం కదా, ఇటు సైడ్ క్లాత్ ఉంది కదా, ఇటు సైడ్ క్లాత్ పాదం వైపుకి చిన్న ఫ్రిల్స్ పెట్టేస్తున్నాను. సో ఇలా వద్దు అనుకుంటే స్టార్టింగ్ నుంచి అన్ని ఫ్రిల్స్ మన వైపుకే పెట్టేసుకొని కుట్టుకోవచ్చు. కానీ నేను
అటువైపు నుంచి మధ్యలోకి, ఇటువైపు నుంచి మధ్యలోకి ఆపోజిట్గా పెట్టాను. ఇదే విధంగా పై వైపును కూడా మనం కాట్లు పెట్టేస్తున్నాం కదా, అక్కడి నుంచి ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ షోల్డర్ వరకు మడుచుకోండి. షోల్డర్ దగ్గర మార్కింగ్ పెట్టాం కదా, అక్కడ వరకు చిన్న ఫ్రిల్స్ ఒక 4-5 వస్తాయి చిన్నగా పెట్టుకుంటే. అలాగే అక్కడ షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ స్టాప్ చేసి ఇటువైపు నుంచి అంటే పాదం వైపుకి ఇంకొక 4-5 కుచ్చులు పెట్టేసుకోవాలి. చిన్న చిన్నగా పెట్టుకోవాలి. ఇక్కడ హ్యాండ్ అడ్డం వస్తుందండి, ఇంకా తప్పదు అది. ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలాగే ఇంకొక హ్యాండ్కి కూడా నీట్గా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ 2 చివర్లు పొడవు అనేది సరిగ్గా సరిపోవాలన్నమాట. సో ఇలా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీనికి కింద వైపున పట్టీ వేయడం కోసము స్ట్రైట్గా ఉండే లైనింగ్ పీస్ని 3 ఇంచులు వెడల్పు ఉండేలాగా చూసుకోండి. వెడల్పు 3 ఇంచులు ఉండాలి. పొడవు వచ్చేసి హ్యాండ్ పొడవుకు తగ్గట్టుగా తీసుకోండి. ఇప్పుడు ఇదే విధంగా ఒరిజినల్ క్లాత్ కూడా కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ తీసుకొని బుంగ హ్యాండ్కి పై వైపున పెట్టి కుట్టండి. చివర్లో 1/2 ఇంచ్ మార్జిన్ ఉండేలాగా చూసుకోండి. ఫస్ట్ బుంగ హ్యాండ్ కింద పెట్టుకోవాలి. పై వైపున బ్లౌజ్ పీస్ పెట్టుకొని చివర్లో 1/2 ఇంచ్ మార్జిన్ ఉండేలాగా పెట్టుకోండి. ఇలా కుట్టుకున్నాక ఈ పీస్ రేగు ఉంది కదా, ఇది నేను కట్ చేసేస్తున్నాను. సో ఇలా వస్తుంది కదా, ఇప్పుడు దీన్ని ఇలా తిరిగేసుకోండి. తిరిగేసుకొని లైనింగ్ పీస్ ఇందాక మనము కట్ చేసుకున్నాం కదా 3 ఇంచుల వెడల్పు, అలాగే పొడుగు వచ్చేసి హ్యాండ్ పొడవుకి. ఇప్పుడు దీన్ని కూడా జాయింట్ వేసేసుకోండి చివర్లో. ఇలా జాయింట్ వేసిన తర్వాత ఇలా టర్న్ చేసేస్తే మనకి ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది. పీచు రేగకుండా ఉంటుంది, పిల్లలకి గుచ్చుకోకుండా కూడా ఉంటుంది హ్యాండ్ దగ్గర. సో 2 ఇలా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు పై వైపున పట్టి ఇందాక జాయింట్ వేసాం కదా, దాని మీద ఒక కుట్టు వేసుకోండి పై వైపున. ఇప్పుడు మనం లైనింగ్ మాత్రమే వెడల్పు కరెక్ట్గా 3 ఇంచులు పెట్టి కట్ చేసుకున్నామండి. ఒరిజినల్ క్లాత్ ఇలా 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది, దాన్ని కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకొని ఇప్పుడు చివరగా ఒక 1 ఇంచ్ క్లాత్ లేదా ఒక 3/4 ఇంచ్ క్లాత్ ఇలా 2 మడతలుగా వేసి స్ట్రైట్గా కుట్టేసుకోండి. ఈ విధంగా కుట్టుకుంటే మనకి ఈ పట్టీ వేసినప్పుడు జాయింట్ పడుతుంది కదా, అక్కడ ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుందండి. ఈ టిప్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. పెద్దవాళ్ళకైనా చిన్నపిల్లలకైనా ఇలా కుట్టుకోవడం వల్ల ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. పీచు రేగే క్లాతులకి ఇలా కుట్టుకుంటేనే కరెక్ట్గా ఉంటుందన్నమాట. లేదంటే అస్తమానం పీచు రేగుతుంది వేసుకున్నప్పుడల్లా. సో బొంగ అయితే ఈ విధంగా వస్తుందండి. ఇలాగే ఇంకొక హ్యాండ్ కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు లంగాకి మ్యాచ్ అయ్యే కలర్ లేస్ అండి ఇది మీటర్ వచ్చి ఒక 10 రూపాయలు పడింది అంతే. ఈ లేస్ కూడా బ్లౌజ్లో బాడీ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ని వేశాను, హ్యాండ్స్కి వేశాను. మనకి నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. ఇప్పుడు హ్యాండ్ జాయింట్లు వేసేద్దాము. షోల్డర్ దగ్గర మిడిల్లోకి పెట్టుకొని హ్యాండ్ జాయింట్ అయితే వేసేసాను. సో ఈ హ్యాండ్ జాయింట్ వేసే వీడియో మిస్ అయినట్టుంది. హ్యాండ్ జాయింట్ వేసిన తర్వాత లైనింగ్లో మిగిలిన క్లాత్ని క్రాస్ పీసులు తీసుకున్నానండి. మనం మెడ పీస్ వేసుకుంటాం కదా, అలా క్రాస్ పీసులు తీసుకొని హ్యాండ్ జాయింట్ ఉంది కదా, ఆ జాయింట్కి చివర 1/4 ఇంచ్ మార్జిన్ పెట్టి ఇలా మెడ పీస్ లాగా వేసేస్తున్నాను హ్యాండ్ చుట్టూతా. ఎందుకంటే హ్యాండ్ చుట్టూతా ఓవర్లాక్ చేయడానికి నా దగ్గర అయితే లేదు, మళ్ళీ బయటకు వెళ్ళి చేపించాలంటే లేట్ అయిపోతుంది. అందుకని ఆ ఖర్చు అనేది పీస్ రేగకుండా ఇలా లైనింగ్ పీస్ని క్రాస్గా మెడ పీసులాగా కట్ చేసుకొని హ్యాండ్ చుట్టూతా కుట్టేస్తున్నాను. 1/4 ఇంచ్ మార్జిన్ పెట్టుకొని కుట్టుకోవాలి. మనం మెడకి ఎలాగైతే మెడ పీస్ తగిలించి మడిచి కుడతామో అదే విధంగా కుడుతున్నానండి. సో ఈ టిప్ కూడా మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈరోజు ఈ బ్లౌజ్ వీడియోలో అయితే మీకు చాలా టిప్స్ అయితే షేర్ చేశాను. అందుకే ఈ వీడియోని చివరి వరకు చూడమని చెప్తూ ఉంటాను. మధ్య మధ్యలో ఎక్కడ టిప్స్ చెప్తానో తెలియదు కదా, సో అలా చెప్పిన టిప్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే పూర్తిగా చూడాలి. సో చూసారు కదా, ఖర్చు అయితే అస్సలు కనిపించకుండా ఇలా మెడ పీస్ లాగా వేసేసాను. 2 సైడ్స్ కూడా హ్యాండ్స్కి అలాగే వేసుకున్నాను. ఇప్పుడు మనకి బ్లౌజ్కి ఎక్కడ కూడా ఖర్చు బయటికి కనిపించే అవకాశం ఉండదన్నమాట, నడుము చుట్టూతా హ్యాండ్ చుట్టూతా. ఇప్పుడు సైడ్ జాయింట్లు వేసుకుందాము. హ్యాండ్ లూజ్ అయితే మనకి 4.5 ఇంచ్ కావాలండి. చెస్ట్ లూజ్ మనము 2 ఇంచులు ఖర్చు పెట్టుకున్నాం కదా, ఫస్ట్ అయితే నేను బయటకు ఉండే కుట్టు వేస్తున్నాను, కరెక్ట్గా ఉండే కుట్టు వేయట్లేదు. సో చెస్ట్ దగ్గర మాత్రము 2 ఇంచులు ఖర్చు వస్తుంది. నడుము దగ్గర మాత్రము 1.5 ఇంచు 1.5 ఇంచు మాత్రమే వస్తుంది ఖర్చు. నడుము దగ్గర ఖర్చు ఎందుకు తగ్గుతుంది అంటే బాడీ పార్ట్కి ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్స్ కూడా మనం టక్స్ పట్టాం కదా, అందుకని నడుము దగ్గర 2 ఇంచెస్ ఖర్చు రాదు. 1.5 ఇంచు లేదా 1.5 ఇంచు మాత్రమే ఖర్చు రావాలి నడుము దగ్గర. సో హ్యాండ్ దగ్గర 4.5 ఇంచు ఖర్చు. అలాగే ఇక్కడ 2 ఇంచుల మార్కింగ్ మనం కటింగ్లో పెట్టినాం కదా, అదే మార్కింగు. నడుము దగ్గర మాత్రం కొంచెం తగ్గించి లైన్ వేసేసాను.
ఇలా లైన్ వేసుకొని కనుక కుట్టుకున్నట్లయితే కుట్లు చక్కగా వస్తాయన్నమాట. ఇలా 2 కుట్లు వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 2 కుట్లకి మధ్యలో ఇంకొక కుట్టు వేసుకుంటే మనకి బ్లౌజ్ టైట్ అయినప్పుడు విప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ చివర్లో ఖర్చు సమానంగా కట్ చేసుకొని నేను ఒక కుట్టు వేసేస్తున్నాను. మనకి కావాలంటే ఇక్కడ కూడా ఖర్చు కనిపించకుండా ఇందాక హ్యాండ్ చుట్టూతా కుట్టుకున్నాం కదా, క్రాస్ పీస్ తీసుకొని ఆ విధంగా కుట్టుకోవచ్చు. ఇంక నా దగ్గర ఈ లైనింగ్ క్లాత్ అయితే మిగలలేదండి, సరిగ్గా సరిపోయింది. ఇంకా నేను ఆ సైడ్ ఓవర్లాక్కి పంపించి ఓవర్లాక్ ఇంకొక సైడ్ కూడా అదే విధంగా బ్లౌజ్కి సైడ్ జాయింట్ వేసేసుకోవాలండి. బ్లౌజ్ అయితే ఫినిష్ అయిపోయింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. పాపకు వేసి చూస్తే ఇలా ఉంటుందన్నమాట. ఈ మోడల్ కనుక మీకు నచ్చినట్లయితే మీ పిల్లలు 7 to 8 ఇయర్స్ కనుక ఉన్నట్లయితే ఈ కటింగ్ మీరు ఫాలో అయిపోవచ్చు. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇక్కడ నేను మీకు చూపించకుండా ఒక్క పని చేశాను. ఏంటంటే బ్లౌజ్కి బ్యాక్ సైడ్ నాడాలు పెట్టానన్నమాట. సో ఇక్కడ కట్టుకుంటే లూజ్ లేకుండా ఫినిషింగ్ బాగుంటుందని. సో సైడ్ నడుము గాగ్రా కటింగ్ పెట్టాం కదా, కొంచెం లూజ్గా ఎత్తుకున్నట్టు లేకుండా ఈ నాడాలు పెట్టి కట్టుకుంటే బాగుంటుందన్నమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.